ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 110వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 110. ఈ చిన్న కీర్తన ఎవరు రాశారా అని మనం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే నిస్సందేహంగా ఇది దావీదు రాసినదే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీన్ని ఒప్పుకున్నారు. తనను విమర్శించే వారి నోళ్లు మూయించడానికి యేసు ప్రభు ఈ కీర్తనను ఉదహరించారు. దావీదు ఆయనను ప్రభువు అని చెబితే ఆయన ఎలాగో అతని కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు సవాలు విసిరారు. ఈ కీర్తనలో మెస్సయాను గూర్చిన వివరణలో ఏదైనా తప్పు ఉంటే గనక పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు ఏకమై దావీదు ఈ కీర్తన వ్రాయలేదు అని నిరూపించి ఉండేవారు. అయితే రచనా కాలాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేం. దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపడిన తర్వాత అతని సంతానానికి రాజరికపు హక్కు ఇస్తానని దేవుడు చెప్పిన తర్వాత రాయబడిందని కొందరు పండితుల అభిప్రాయం. నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తీసుకువెళ్ళిన తర్వాత రాయబడిందని మరికొందరి అభిప్రాయం. ఎందుకంటే ఆ సమయంలో దావీదు రాజవస్త్రాలు తీసివేసి యాజక వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ దేవుని సన్నిధిలో నాట్యం చేశాడని చరిత్రకారులు రాశారు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. నారుతో నేయబడిన ఏఫోదును అహరోను ధరించాడు. బాలుడైన సమూయేలు ధరించాడు. మందసము యెరూషలేమునకు తెస్తూ ఉన్నప్పుడు దావీదు కూడా ధరించాడు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో యాజక వస్త్రం ధరించడం మంచిదని దావీదు భావించి ఉండవచ్చు. నార ఏఫోదు అహరోను, ప్రవక్త అయిన సమూయేలు, రాజు అయిన దావీదు ధరించారు. యేసుక్రీస్తు ప్రభువుకు ఈ 3 పదవులు కలిపి తాను ఒక్కడే చేస్తాడనే దానికి ముంగుర్తుగా ఇది ఉందన్నమాట. ఈ కీర్తన మెస్సయ్యకు సంబంధించినదై క్రొత్త నిబంధనలో 7 సార్లు ప్రస్తావించబడింది. 3 ప్రత్యేకమైన సందర్భాల్లో ఇది ఉదహరించబడింది. మత్తయి సువార్త 22:41 వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఈ మాటలు చెప్పారు. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తుని గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకని అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగునని వారిని అడుగగా ఎవడను మారుమాట చెప్పలేకపోయాను. మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. వారికి దిగ్భ్రాంతి కలిగించింది. రాజకీయ మతవాదులైన హెబ్రీయులు క్రీస్తును మాటలలో ఇరికించాలని ప్రయత్నించారు. హేరోదీయులు ఆయనకు రాజకీయంగా ప్రశ్నలు సంధించారు. సద్దూకయ్యులు జవాబు చెప్పడం కష్టతరమైనటువంటి మతపరమైన ప్రశ్నలు సద్దూకయ్యులు వేస్తే, పరిసయ్యులు నీతి సంబంధమైన ప్రశ్నలు వేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ 110లోని మొదటి వచనంతో వారిని ప్రశ్నించి వారు మరి ఇక ఏ ప్రశ్న అడగకుండా చేశారు.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 34-35 వచనాల్లో యేసే ప్రభు అని, క్రీస్తు అని ఒప్పించడం కోసం ఈ వాక్యం ఉదాహరించబడింది. పేతురు తన సుదీర్ఘ ప్రసంగంలో చివరిలో యూదులు మెస్సయ్యను హత్య చేశారని అభియోగం మోపుతూ ఈ మొదటి వచనాన్ని 110వ కీర్తన మొదటి వచనాన్ని ఉదాహరించాడు. పరిశుద్ధాత్ముడు దీనిని ఒప్పింపచేయడానికి ఉపయోగించారు. అక్కడ ఉన్నవారు వెంటనే పశ్చాత్తాపపడి క్రీస్తును అంగీకరించారు. హెబ్రీ గ్రంథకర్త ఈ వాక్యాన్ని నిరూపణకు ఉపయోగించాడు. ఈ వాక్యాన్ని క్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడని నిరూపించడానికి ఈ కీర్తనను ఎన్నుకున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, నేను నీ శత్రువులను పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. ఇది చాలా ప్రాముఖ్యమైన కీర్తన అని మనం చూస్తున్నాం. ఏ కీర్తన కూడా క్రొత్త నిబంధనలో ఎన్నిసార్లు ఉదాహరించబడలేదు. పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనాన్ని యేసు ప్రభు ఇష్టపడ్డాడు. మెస్సియాను గూర్చిన వ్రాయబడిన ఈ కీర్తనలో ఈయన మరి ముఖ్యంగా బయలుపరచబడ్డాడు. శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభు కీర్తనల గ్రంథాన్ని చదివాడని, వాటిని కంఠస్థం చేశాడని, వాటిని గూర్చి ఆలోచించాడని, అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించాడని, మన కొరకు ప్రత్యేకంగా వాటిని ఇచ్చాడనే గ్రహింపుతో మనం కూడా కీర్తనలు చదవాలి. మొదటి 3 వచనంలో దావీదు ఈ కీర్తన రాస్తున్నప్పుడు రాబోయే యువరాజును గూర్చి 3 అంశాలు అతని మనసులో ఉన్నాయి. మొదటి వచనం యువరాజు యొక్క గొప్ప స్థానం అన్నమాట. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమును కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో చెప్పుచున్నాడు. ఇక్కడ దావీదు మధ్యలో ఉన్నాడు. ఒకవైపు ప్రభు అయిన యెహోవా ఉన్నారు, మరొక ప్రక్క ప్రభు అయిన అదోనాయ్ అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు అయిన యెహోవా దావీదు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దావీదు తన వ్రాసిన దానిని అతనికి అర్థమైందో లేదో మనకు తెలియదు, కానీ క్రొత్త నిబంధన వెలుగు ఈ కీర్తన మీద ప్రసరిస్తూ ఉన్నది కనుక మనం ఆ వెలుగులో ఈ సమస్యను పరిష్కరిద్దాం. మొదటిగా ప్రభువు యెహోవా అనే మాట మనం చూద్దాం. పాత నిబంధనలో దేవునికి ఉన్న మొట్టమొదటి పేరు ఇది. కొన్నిసార్లు ఈ పేరు తండ్రి అయిన దేవునికి, కొన్నిసార్లు కుమారుడైన దేవునికి, మరికొన్నిసార్లు పరిశుద్ధాత్మకు కూడా ఈ పేరు వాడబడింది. అక్కడ ఉన్న సందర్భం ఈ ముగ్గురిలో ఎవరికి ఏ పేరు ఉదహరించబడిందో తెలుస్తుంది. ఈ కీర్తనలో యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, అదోనాయ్ అంటే ప్రభువు. ఈ పదము కూడా ఈ అదోనాయ్ అనేటువంటి ప్రభువు అనే పదము కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు చెందింది. ఈయన దావీదు కుమారుడుగా రాబోతున్నాడు, ఇంకా అప్పుడు రాలేదు. అయితే దావీదు ఆయనను ప్రభువు అని అంటున్నాడు. మరో మాటలో చెప్పాలంటే తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పెను, సెలవిచ్చిన వాక్కు అంటున్నాడు. చెప్పెను అనే మాటకు, సెలవిచ్చిన అనే మాటకు దేవోక్తి అనే అక్షరాల అర్థం. అంటే దేవుడే స్వయంగా మాట్లాడిన మాట. యెహోవా వాక్కు, సెలవిచ్చిన వాక్కు, యెహోవా వాక్కు అని తరచుగా ప్రవక్తలు అంటూ ఉంటారు. ఉదాహరణకి బిలాము చెప్పిన మాటలు చూడండి. మోయాబు రాజైన బాలాకు తరపున ఇశ్రాయేలును శపించడానికి బిలాము వచ్చాడు. అయితే బిలాము ఇశ్రాయేలును శపించడానికి నోరు తెరిచిన ప్రతిసారి దేవుని ఆత్మ అతని నాలుకను తన స్వాధీనంలోకి తీసుకుని దేవోక్తులు పలికేలా చేశాడు. 4 సార్లు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనడు,
ఉపమాన రీతిగా ఇట్లనను అని చదువుతాం. ప్రతిసారి కూడా తన మనస్సుకు వ్యతిరేకమైన మాటలే దేవుడు చెప్పించాడు. దేవుడు చెప్పమన్న మాటలే బిలాము చెప్పాడు. ప్రభువు నా ప్రభుతో చెప్పాను అంటే నిత్యుడైన యెహోవా ఒక్క వాక్కు. నా ప్రభువు అధికారితో చెప్పాను అని అర్థం. అంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తుకు మధ్య జరిగిన సంభాషణను దావీదు రాస్తున్నాడు. తన వంశము దేవుని చేత దీవించబడుతుందని అతనికి అప్పటికే తెలుసు. గతంలో అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. దావీదుకు ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు దావీదుకు ప్రభువుగా ఉంటాడు. ఆయనను దావీదు తన ప్రభువు అని అంగీకరించాలి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్న విషయం, త్వరగా అర్థం చేసుకోలేని విషయం. ఇది ఎలా సాధ్యం? నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి అతని వంశాన్ని గూర్చి దేవుని అద్భుతమైన వాగ్దానాన్ని చెప్పి మెస్సయ్య అతని దినాల్లో రాడు అని చెప్పాడు. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అంటాడు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో. కుమారుడైన దేవుడు అదోనాయ్ అంటే ప్రభువు అంటే కుమారుడైన దేవుడు. కానీ దావీదు ఆయనను నా ప్రభువు అంటున్నాడు. మరో విధంగా చెప్పాలంటే యెహోవా యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఇది దావీదు మరణం తర్వాత జరగవలసింది. అయితే చనిపోయిన తండ్రి బ్రతికి ఉన్న కుమారునితో ఎలా సంబంధం ఉండగలడు? అదీ కాక బ్రతికి ఉన్న కుమారుడు చనిపోయిన తండ్రికి ప్రభువుగా ఉండలేడు. అయితే ఇక్కడ యెహోవా ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దావీదు ఆ ప్రభువును నా ప్రభువు, నా ఏలిక అంటున్నాడు. ఇప్పుడు మనం పేతురు మొదటి అధ్యాయం 11 మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు చూస్తే ఒకసారి చదువుదాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి వివరించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి అంటాడు. ఇది దావీదుకు అర్థం కాక బాగా ఆలోచించుంటాడు. అయితే మనం దీన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే చనిపోయిన దావీదు కుమారుడు ప్రభువు అని అంగీకరించాలంటే చనిపోయిన దావీదు తన కుమారుణ్ణి ప్రభువు అని అంగీకరించాలంటే అతడు తిరిగి బ్రతకాలి. ఈ కీర్తనలో చెప్పబడిన ప్రవచనాత్మకమైన వాక్కు పునరుత్థానానికి సంబంధించింది. మొదటి వాక్కును దావీదు అర్థం చేసుకునే లోపే మరో ప్రవచనాత్మక వాక్కు ఆత్మతో నిండిన అతని నోటి నుండి బయటకు వచ్చింది. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. రాబోయేటువంటి రాజు యొక్క స్థితి అత్యున్నతంగా ఉండబోతుంది. ఈ మాట పాత నిబంధనలో మెస్సియాను గూర్చిన భావనలో అద్భుతమైన పురోగతిని చూపించింది. వాగ్దానము చేయబడిన మెస్సయ్య తన సింహాసనం మీద కూర్చుంటాడని దావీదుకు తెలుసు. నాతానే ఆ సంగతి చెప్పాడు. అయితే ఇక్కడ మరో క్రొత్త విషయం కనబడుతుంది. తన కుమారుడుగా రాబోతున్నటువంటి మెస్సయ్య యెహోవా సింహాసనం మీద కూర్చుంటాడు. నిజానికి అక్కడ దేవుడు మాత్రమే కూర్చుంటాడు. కనుక దావీదు కుమారుడు దావీదు యొక్క దేవుడుగా ఉంటాడన్నమాట. క్రీస్తుని గూర్చి ఏమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అని ప్రభు అడిగారు. శాస్త్రులు పరిచయులు ఆయన దావీదు కుమారుడు అన్నారు. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచే వరకు నా కుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయనను ప్రభు అని ఎలా చెప్పుచున్నాడు అని అడిగాడు. ప్రభు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగును అన్నారు. వాళ్ళు జవాబు చెప్పలేకపోయారు. వాళ్ళు మెస్సయ్యను దావీదు కుమారుడుగా అంగీకరించారు. దావీదేమో ఆయన్ని దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు.
దావీదు తన దర్శనంలో చూసినట్టుగానే యేసు ప్రభు తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన శత్రువులు ఎక్కడున్నారు? ఆయన ఎదిరించిన వారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను పొందిన తన శిష్యుల ద్వారా పలికినటువంటి రక్షణ సువార్తను విని అంగీకరిస్తే పరలోకంలో ఉంటారు, లేకపోతే పాతాళంలో ఉంటారు. 2వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నావు, నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయుము అంటాడు. దండము శక్తికి అధికారానికి గుర్తు. 2వ కీర్తనలో ఉన్న ఇనుప దండము అధికారానికి గుర్తు. ఈ దండాన్ని మోషే చేతిలో ఇశ్రాయేలీయులు చూచారు. ఆ దండము ఫరో ఎదుట సర్పముగా మారిపోయింది. ఆ సర్పము ఫరో మాంత్రికుల సర్పాలన్నిటిని మింగేసింది. ఫరో తన నొసట మీద పాము గుర్తు ఉన్న ఆభరణాన్ని ధరించేవాడు. మోషే చేతిలో ఉన్నటువంటి శక్తివంతమైన దండము ఐగుప్తులోని శక్తి అంతటిని మింగేసింది. అదే దండము ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది. యుద్ధములో ఆ దండము చాచినప్పుడు యెహోషువ అమాలేకుల మీద విజయాన్ని సాధించాడు. దేవుని దండము తనను ఆదరించును అని కీర్తనకారుడు 23వ కీర్తనలో పాడాడు. ఆ దండము అధికారము క్రీస్తు చేతిలో ఉంది. మేకులు గుచ్చబడినటువంటి ఆయన చేతికి సర్వాధికారము ఇవ్వబడింది. కాబట్టి దండము ఆయన తిరుగులేని అధికారానికి, శక్తికి గుర్తుగా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే 3వ వచనంలో, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు, నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు అంటున్నాడు. రాజు యొక్క విమోచింపబడిన ప్రజలు అన్నమాట. ఈ వాక్యము నిండా ఆశ్చర్యకరమైన విషయాలే ఉన్నాయి. ఈ దృశ్యం 1000 ఏండ్ల పాలనకు ముందు జరగబోయే యుద్ధ దృశ్యం అన్నమాట. ప్రభువు యొక్క శత్రువులు ఆయన పాదపీఠం వల్లే చేయబోతున్నారు. యవనస్తులైన ఇశ్రాయేలీయులు యుద్ధ వీరులు. రాబోయే క్రీస్తుతో కలిసి వాళ్ళు యుద్ధం చేయడానికి ఉత్సాహంతో కూడుతున్నారు. వారు యాజక వస్త్రాలు ధరించారు, ఇష్టపూర్వకంగా వచ్చారు. వారి నాయకుని పిలుపు కొరకు ఆతృతగా వేచి ఉన్నారు. స్వేచ్ఛార్పణగా తమను తాము ఆయనకు అప్పగించుకున్నారు. ఇష్టపూర్వకంగా అనే మాటకు మనస్ఫూర్తిగా అని కూడా అర్థం ఉంది. ఈ యవనస్తులు అలాగే వచ్చారు. వీళ్ళు యుద్ధానికి మనస్ఫూర్తిగా వచ్చారు. ఈ దినాల్లో అటువంటి యవనస్తులు మనకు కావాలి. నేనున్నాను, నన్ను పంపు అనేవారు కావాలి. ఈ యుద్ధము సాధారణ యుద్ధాయుధాలతో గెలవలేం. మనకు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి. దేవుని యుద్ధ వీరులు యాజకుల వలె యుద్ధానికి వెళ్ళాలి. మంచు ఎలా ముక్కలు ముక్కలుగా కురుస్తుందో, లేకపోతే చుక్కలు చుక్కలుగా కురుస్తుందో, అలాగే స్వచ్ఛందంగా యుద్ధ వీరులు ఆత్మీయ యుద్ధానికి సైన్యంగా రావాలి. తూర్పు దేశాల్లో మంచును సైనికులతో పోల్చారు. మంచు అకస్మాత్తుగా మధ్యరాత్రిలో కురుస్తుంది. రాజు రాబోయే సమయానికి, అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా, రెండవసారి ఆయన రాజుగా, మొదటిసారి శరీరధారిగా వచ్చాడు, రెండవసారి ఆయన రాజుగా, అధికారిగా, ప్రభువుగా వచ్చినప్పుడు అటువంటి సైన్యం ఆయనకు కావాలి. ఈ దినాల్లో తన కోసం పోరాడే యవనస్తులు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాడు. సిటీ స్టడ్ అని యవనస్తుడు ఉండేవాడు. అతడు క్రికెటర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అతని ఆటకు ప్రపంచమే దాసోహం అయింది. ఆ సమయంలో అమెరికా నుండి డిఎల్ మూడీ అనే భక్తుడు వచ్చాడు. అయితే ఆయన పెద్దగా చదువుకోలేదు. అయితే తన జీవితం క్రీస్తు కొరకు నిత్యం మండుతూ ఉండేది. మూడీ గారు అక్కడ జరిగిన కూటాల్లో వాక్యం చెప్పారు. ఆ కూటాల్లో సిటీ స్టడ్తో పాటు 6 రక్షణ పొంది మిషనరీలుగా దేవుని సేవకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. చైనాలో మిషనరీగా పరిచర్య సమర్పించుకున్నటువంటి హడ్సన్ టైలర్ గారి దగ్గరికి వెళ్ళారు. చైనా వెళ్ళి చైనా వారి వస్త్రధారణ, వారి భోజనం, వారి పద్ధతులు అవలంబించి సువార్త ప్రకటించారు. సిటీ స్టడ్ తన సంపదను, పేరు ప్రఖ్యాతులను వదులుకున్నాడు. ఆయన చైనా, ఇండియా,
ఆఫ్రికాలో సేవ చేశాడు. ఆఫ్రికా నుండి నైలు నది వరకు సువార్త ప్రకటించాలని ఆయన ఆశ. కొందరైతే చర్చి గంట వినపడే దూరంలో ఉండాలనుకుంటారు. నేనైతే నరకానికి గజం దూరంలో విడుదల శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అని సిటీ స్టడ్ అనేవాడు. ఇంకా మనం చూస్తే మన అధ్యాయంలోకి వస్తే 4వ వచనంలో మెల్కీసెదకు వంటి యాజకుడు, మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు ఎందు అని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ఇక్కడ మెల్కీసెదకు ఎంతో అద్భుతమైన యాజకుడు. అటువంటి యాజకుడి కొరకు మనం ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళాలి. దేవుడే స్వయంగా యాజకత్వాన్ని స్థాపించి అహరోనును యాజకునిగా అభిషేకించాడు. అహరోను యాజకత్వానికి సంబంధించిన ప్రతి అంశము ప్రత్యేకమైనదే. యాజకుని వస్త్రాలు, చేయవలసిన విధులు, అతనికి నియమించబడిన పరిధి, చేయకూడనివి అన్నీ కూడా ప్రత్యేకమే. అహరోను అతని కుమారులు మాత్రమే యాజకత్వానికి అర్హులు. డబ్బు, జ్ఞానం కోరుకోవడం ఇవేవి కూడా ఎవరిని యాజకులుగా చేయలేదు. యాజకుడు అవ్వాలంటే యాజక కుటుంబంలోనే పుట్టాలి. అయితే వాళ్ళు కూడా చేయకూడని ఎన్నో ఉన్నాయి. యాజకులైనంత మాత్రాన అందరూ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. ప్రధాన యాజకుడు ఒక్కడే 1 సంవత్సరానికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలి. అక్కడ ఎక్కువసేపు కూడా ఉండకూడదు. యాజకత్వం మీద ఉన్న ఆసక్తి దావీదుకు ఇవన్నీ తెలిసేలా తీసింది. అయితే ఈ కీర్తనలోని 2వ అంశం దావీదును ఆలోచనలో పడేసింది. మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువు. దావీదు ఈ వాక్యాన్ని వ్రాసి తదేకంగా దాని వంక చూస్తా ఉన్నాడు. మెల్కీసెదకు గూర్చి దావీదుకు తెలుసు. అయితే మెస్సయ్యకు మెల్కీసెదకు సంబంధం ఏంటి? యోధా గోత్రికుడైన దావీదు కుమారునికి యాజకత్వంతో సంబంధం ఏంటి? యాజక గోత్రం వేరు, రాజు గోత్రం వేరు. యాజక గోత్రం లేవి గోత్రం, రాజగోత్రం యోధా గోత్రం. అయితే దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు, యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రమాణము అనే మాటకు వాక్కు అనే అర్థం కూడా ఉంది. దావీదు కుమారుడు యాజకుడిగా ఉంటాడు. ఒక్క మాటతో యాజక వ్యవస్థ అంతా కూడా రద్దు చేయబడింది. అందుకే ఆ మాట ప్రమాణపూర్వకంగా చెప్పబడింది. దేవుడు అబద్ధమాడడు. అయితే ప్రమాణం చేయడం ఎందుకు? ఎందుకంటే మెస్సయ్యను యాజకునిగా స్థాపించిన తర్వాత 1500 సంవత్సరాలు కొనసాగుతున్న వంశపారంపర్య యాజకత్వం ముగింపుకు వచ్చేసినట్లే. యేసు ప్రభు దేవదూషణ చేస్తున్నాడని తన వస్త్రాలు చెప్పుకున్నారు కయప. త్వరలోనే దేవాలయపు తెర చిరిగిపోతుందని, దానితో పాటే యాజక వస్త్రాలు కూడా చిరిగిపోతున్నాయని కయపకు తెలియదు. యేసు ప్రభు చనిపోయిన రోజున దేవాలయపు తెరను పట్టుకుని 2 ముక్కలుగా చేసివేశాడు. యోధా మతం ఇంకా లేదు, యాజకత్వం ముగిసిపోయింది. దావీదు వంశం నుంచి ఒక క్రొత్త యాజకుడు వచ్చాడు. ఈ సత్యాన్ని దావీదు ఎంతవరకు గ్రహించాడో మనకు తెలియదు. అయితే యాజకత్వం నిత్యము ఉండే యాజకత్వం. అహరోను సంతానం యాజకులు అవ్వాలంటే వారికి 30 సంవత్సరాలు నిండాలి. 50 సంవత్సరాల వయసు వచ్చాక విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళు 20 సంవత్సరాలు మాత్రమే యాజకులుగా ఉంటారు. ఆ తర్వాత మరొకడు వస్తాడు. కొన్నిసార్లు యాజకులు మరణించినప్పుడు మరొకరు ఆ స్థానంలోకి వస్తారు. దావీదు తన జీవితకాలంలో అలా ఎందరో మారడం చూసి ఉంటాడు. దేవుని సేవ విలువైనది కనుక యవ్వన ప్రాయంలో ఆయన సేవ చేయాలి. నిరంతరము యాజకుడిగా ఉండే వ్యక్తి నిరంతరము జీవించాలి. దావీదు మరొకసారి ఆ మాటను చూశాడు. అంటే తన కడుపున పుట్టబోయే కుమారుడు యాజకుడా? ఇదే ఆశ్చర్యం అనుకుంటే నిత్యము ఉంటాడా? ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించకపోతే దావీదు తాను రాసిన వాక్యాన్ని కొట్టేసి ఉండేవాడు. మన పాపాలను మనం మానవుల వద్దకు తీసుకుని వెళ్ళనవసరం లేదు కనుక దేవునికి వందనాలు. మనలను గూర్చి అన్నీ తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి యేసుని బట్టి మనం వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనవలే ఉన్నాడు కనుక. మన బలహీనతలు ఆయనకు తెలుసు. మనతో మాట్లాడలేనంతగా పని ఒత్తిడిలో ఆయన ఉండడు, రాజీ పడడు, నిత్యం కనికరం చూపిస్తాడు, ఎన్నటికీ చనిపోడు. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచాడు. నిత్యము ఉండే యాజకుడు ఆయన. అహరోను యాజకత్వం తాత్కాలికమే.
దావీదు ఒకసారి గతంలోకి వెళ్ళి అబ్రహామును కలుసుకున్న మెల్కీసెదకును గురించి ఆలోచిస్తున్నాడు. మెల్కీసెదకు ఎవరు? కొంతమంది అతన్ని నోవహు కుమారుడైన షేముగా భావిస్తారు. మెల్కీసెదకుని జలప్రళయం వచ్చేసరికి క్షేముకు 100 సంవత్సరాలు, చనిపోయే నాటికి 600 సంవత్సరాలు. అబ్రహాము ఊరు అనే గ్రామం నుండి బయలుదేరినప్పుడు, పట్టణం నుండి బయలుదేరినప్పుడు షేము ఇంకా బ్రతికే ఉన్నాడు. అందువలన షాలేము రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు అయిన మెల్కీసెదకు వృద్ధుడైనటువంటి షేము అనుకోవడానికి ఆస్కారం ఉంది. బైబిల్లో మెల్కీసెదకు రాజు, యాజకుడు అని చెప్పబడ్డాడు. అంటే మతము రాజకీయం ఏకమయ్యాయి. ఇది మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధం. మెల్కీసెదకు మనకు ఆదికాండంలో పేరు మాత్రమే తెలిసిన అతడు అపరిచిత వ్యక్తి. ఎందుకంటే ఆయన గురించి మనకు ఏమీ తెలియదు. దావీదు తన కీర్తనలో ఆయన పేరు రాసే వరకు మనం ఆయన మర్చిపోయాం. ఆదికాండంలో చారిత్రకంగాను, కీర్తన 110లో ప్రవచనాత్మకంగాను, హెబ్రీ పత్రికలో సిద్ధాంతపరంగాను ఆయన మనకు కనిపిస్తాడు. ఈ అసాధారణమైన కీర్తన రాసే వరకు దావీదు మెల్కీసెదకును గూర్చిన ఆలోచన లేదు. చాలా ఆలోచించిన తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే, తన కుమారుడు యాజకుడు అవుతాడంటే యాజక క్రమమే మారిపోతుంది, నిత్యమైన యాజకత్వం వచ్చేస్తుంది. ఆదికాండము వంశావళుల గ్రంథం అని దావీదుకు తెలుసు. అయితే ఏ వంశావళి లేని మెల్కీసెదకు ఈ గ్రంథంలో పరిచయం చేయబడ్డాడు. ఒక్క నిమిషం అతడు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత నిమిషంలో అబ్రహాం ముందుకు సాగి వెళ్ళిపోయాడు. మెల్కీసెదకు ఒక్కడే మిగిలిపోయాడు. అతని వంశావళి లేదు, పితరులు లేరు, వారసులు లేరు. దేవుని ఆత్మ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దీన్ని రాయించాడు. వంశావళి ప్రకారం చెప్పాలంటే అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అని హెబ్రీ పత్రిక 7:3లో చదువుతాం. పరిశుద్ధ లేఖనాల్లో ఆయన నిత్యమైన యాజకుడుగా రాశారు. నిత్యముండే యాజకుడు అహరోను యాజకత్వంలో వలె మరణాలు, పదవీ విరమణలు ఈ మెల్కీసెదకు లేవు. మెల్కీసెదకులో ఉన్న ఒక అంశం, అతడు రాజు, యాజకుడు కూడా. అహరోను కుమారులకు లేని ప్రత్యేకత అతనికి ఉందన్నమాట. అతడు రాజు, యాజకుడు. సర్వాధికారం ఆయన చేతిలో ఉంది. రాజు యొక్క అధికారము, మత సంబంధమైన అధికారము, ఈ రెండు ఈ కీర్తనలో ఉన్నాయి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే అధికారం అంతా దేవుని చేతిలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. అందుకే భక్తుడు అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా సమస్తము సమకూడి జరిగించుటకు ఆయనకు సామర్థ్యము, అధికారము, శక్తి ఉన్నాయి. ఆయన యాజకత్వం ఉన్నతమైనది. దావీదుకు తెలిసిన యాజకులందరూ అహరోను సంతతి వారే. అహరోను లేవి కుమారుడు, లేవి యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రహాం కుమారుడు. మెల్కీసెదకును ఆత్మీయంగా తనకంటే ఉన్నతమైన వాడుగా అబ్రహాం గుర్తించి అతనికి 10వ భాగాన్ని ఇచ్చాడు. లేవి, అహరోనులు అబ్రహాం సంతానమే గనుక అబ్రహాము ద్వారా కూడా 10వ భాగాన్ని, అబ్రహాము ద్వారా వారు కూడా 10వ భాగాన్ని చెల్లించారు అంటాడు. ఎందుకంటే మెల్కీసెదకు క్రమం అహరోను యాజక క్రమం కంటే కూడా ముందున్నది, ఉన్నతమైనది. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో మెల్కీసెదకు యాజకత్వమే మొదటిది. ఆ తర్వాత ఎన్నో శతాబ్దాలకు కానీ అహరోను యాజకత్వం రాలేదు. అహరోను యాజక్రమం నశించిపోయిన తర్వాత కూడా దావీదు కుమారుని యాజకత్వం నిత్యము నిలిచి ఉంటుంది. యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పడంటాడు. అహరోను యాజకత్వాన్ని గూర్చి దేవుడు తన మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తుంది. యాజకులలో చాలామంది మంచివారు ఉన్నారని దావీదుకు తెలుసు, అలాగే చెడ్డవాళ్ళు ఉన్నారని కూడా తెలుసు. అహరోను యాజక్రమంలో తప్పులున్నాయి. ఆ యాజక్రమాన్ని స్థాపించిన కొద్ది రోజులకే అహరోను కుమారులైన నాదాబు, అబీహులు వాళ్ళని దేవుడు చంపాల్సి వచ్చింది. అప్పటి నుండి పొరపాట్లతోనే యాజకత్వం కొనసాగుతూ వచ్చింది. అది బలహీనమైనది. ప్రాయశ్చిత్తార్థ దినాన అహరోను అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించే ముందు అతడు తన పాపాల నిమిత్తం మొదట ప్రాయశ్చిత్తం చేయాలి. అప్పుడు మాత్రమే అతడు అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించాలి. మంచి యాజకులు కూడా బలహీనులే.
తొట్టుపడే స్వభావం గలవారే. వారి పాపాలు ఎన్నటికీ తీసివేయలేని బలులనే మాటిమాటికి వారు అర్పించాల్సి ఉంటుంది. దేవుని ఆత్మ తనలో ఇంకా ప్రేరేపిస్తూ ఉండగా ఆ ప్రేరణ వెలుగులో దావీదు అవన్నీ ఆలోచించాడు. మెల్కీసెదకును గూర్చిన మర్మం అతనికి అర్థమైందో లేదో తెలియదు. అయితే యేసు ప్రభువే ఆ మెల్కీసెదకు క్రమంలో చేరిన యాజకుడు అని దేవుడు మనకు హెబ్రీ పత్రిక ద్వారా బయలుపరిచాడు. ఇంకా 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే 1000 ఏండ్ల పాలన గూర్చిన ప్రవచనం అన్నమాట ఇది. ఇప్పుడు దృశ్యం మారింది. అంత్యదినాల్లో జరగబోయే యుద్ధాన్ని రాయబడింది. భూరాజులు దురాత్మలు ఏకమై చేసే యుద్ధం అన్నమాట అది. 5వ వచనంలో చూస్తే, ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలుగగొట్టును. భయము పుట్టించే ఆపదను గూర్చి చెబుతూ ఈ కీర్తన ముగిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా లేచిన వారందరినీ యాజకుడు, రాజును, ప్రభువు అయిన మన యేసుక్రీస్తు వారు హతము చేసేటువంటి దినం అన్నమాట. రాబోయే ఉగ్రత దినమును గూర్చి ఇది తెలియజేస్తుంది. కూటమిగా ఏర్పడినటువంటి రాజులను సంహరిస్తాడు ఆ దినాన. తర్వాత యుద్ధభూమి అంతా కూడా శవాలతో నిండిపోద్ది. చివరిగా దేవుని శత్రువులు నాయకుణ్ణి సంహరిస్తాడు. మనం ధన్యకరమైన దినాల్లో జీవిస్తున్నాం. రాజు యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన దేవుని కుడిపార్శ్వమందుండి ఇప్పుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తర్వాత యుద్ధం జరిగినప్పుడు ఆయన తన శత్రువులను సంహరిస్తాడు. 6వ వచనం మనం చూస్తే, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీద ప్రధానిని ఆయన నలుగగొట్టును. దావీదు తన జీవితకాలంలో ఎన్నో యుద్ధాలు చేశాడు. అయితే దర్శనంలో తనకు కనబడుతున్న యుద్ధం మాత్రం అతడు ఎప్పుడూ చూడలేదు. యుద్ధభూమి అంతా కూడా శవాలతో నిండిపోయింది. తిరుగుబాటు నడిపిస్తున్న నాయకుడిని చూశాడు. పాప పురుషుడు యేసు ప్రభు యొక్క ఆగమనంతో వాడిని నాశనం చేస్తాడు. క్రూర మృగమును నాశనం చేసి నరకంలో పడేస్తాడు. 7వ వచనంలో మనం చూస్తే, మార్గమును ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును అంటాడు. యేసు ప్రభు అద్భుతమైన సార్వభౌముడు. ఎందుకంటే ఆయన అద్భుతమైన రక్షకుడు. మానవ జీవితము అనే మురికి నీటిని ఆయన త్రాగడానికి తను తగ్గించుకున్నాడు. అందుకే అత్యధికంగా హెచ్చించబడ్డాడు. అందుకే ఆయన రాజు, యాజకుడు అయ్యాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరో కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.